వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఇంటికి చేరుకున్న ఏపీ సీఎం జగన్ ఏం చర్చించున్నారన్న దానిపై సర్వత్రా చర్చ. ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తా. కాంగ్రెస్ లో చేరిన తర్వాత వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు. నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిన రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డప్ప ధ్వజం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. ఇటీవల కాలుతుంటి శస్త్రచికిత్స చేసుకున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నందనగిరి నగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ కు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే ఆహ్వానించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు. ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తానంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. He's following in his footsteps and is going to be a part of the Congress party itself. The Congress party is still the largest secular party of our country. The Congress party has always upheld the true culture of India. The Congress party has built our nation foundations up. The Congress party has unwaveringly served all communities, uniting all sections of the people of India. I truly honor the Congress party because it is the most secular party, the largest secular party of the country. I must also say at this moment that as a Christian, it pained me that such cruelty took place in Manipur. 2,000 churches were vandalized, 60,000 people became homeless, and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore I think, well, that is the day I thought, it suddenly struck me that this is what will happen if a secular party is not in power.
Therefore, I am supporting, I am joining the Congress party, merging YSR Telangana party into the Congress party very gladly today, because I know that Congress party will uphold all the sections of the people in the Indian society. Also, Mr. Rahul Gandhi has gained immense confidence not only in me but most people in India with his Jodo Yatra, Jodo Bharat Yatra, and that yatra led to the victory in Karnataka, and also I realized that that is going to have a domino effect in the Telangana, and therefore, because Congress stood a chance of winning in Telangana, I graciously withheld from contesting the Telangana election from the YSR Telangana party, because we did not want to break the anti-KCR vote. And today, Congress party won in the Telangana state, and I am most happy that we contributed a part to that victory. It was my father's dream to see Mr. Rahul Gandhi as the Prime Minister of our country, and I am very glad that I am going to be a part in making that happen. Whatever responsibility the Congress party will lay on me, I promise to fulfill that responsibility in all loyalty, integrity and diligence. Thank you very much. అంగన్వాడీల సమ్మెకి బీసీవై పార్టీ నాయకుడు గొంప శివకుమార్ తమ న్యాయమైన డిమాండ్లను అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ నాయకుడు గొంప శివకుమార్ యాదవ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకి బీసీవై పార్టీ అండగా ఉంటుందని, అంగన్వాడీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఏ వర్గానికి న్యాయం చేయని మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి రమేష్, మొరకుర్తి వినోద్, పెంకే సతీష్, మాచర్ల సుబ్బారావు, ఈగల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలపడం జరిగింది. మరియు వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చాలని చెప్పేసి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన హామీలే కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్లో కూడా చేస్తున్నాయి. అలాగే ఏదైతే మీరు హామీలు చెప్పారో అదే హామీలు వాళ్ళు నెరవేర్చాలని చెప్పి అడుగుతున్నారు. మరి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అదే హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో మీరు వాటిని కూడా మీరు చేయాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం. మరియు మీరు చేసే కార్యక్రమాల్లో ఏదైనా సరే ఈరోజు ప్రతి వర్క్లో కూడా ఎంతగానో ఈరోజు అంగన్వాడీ వారు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళు సర్వీస్ కూడా బాగానే చేస్తున్నారు. వర్క్ చేసేటోళ్ళకి మీరు జీతాల విషయంలో కానీ వాళ్ళు అడిగిన హామీ విషయాల్లో కానీ మీరు ఎందుకైతే నెరవేర్చలేకపోతున్నారో మాకు అర్థమవుతలేదు. అంటే పార్టీ వస్తే సీట్లో కూర్చుంటాం, పదవులు తీసేసుకుందాం, ముందు ఓట్లు వేసుకొని హామీలు ఇచ్చేద్దాం. హామీలు ఇచ్చేస్తే జనాలు ఓట్లు వేస్తారు, మన సీట్లో కూర్చొని జనాలతో ఆడుకుందాం అనే ఒక మొండి వైఖరితో మీరు చేస్తున్న రాజకీయం చాలా మూర్ఖతంగా ఉంది. ఇటువంటి రాజకీయం ప్రజల మీద కానీ, వర్క్ చేసే ఆడవారి మీద కానీ, గవర్నమెంట్ విషయంలో గవర్నమెంట్లో ప్రతి ఆఫీస్లో చేస్తున్న వారి మీద మీరు చేసే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే భారత చైతన్య యువజన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడం ఏంటంటే బీసీవై పార్టీని కూడా మీరు ముందుకు తీసుకొస్తే మేము అన్ని విధాలుగా కూడా మీకు మద్దతుగా నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు హామీలు ఇవ్వడానికి తప్ప నెరవేర్చడానికి అయితే మీరు పనికిరారమ్మో అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మీ నాయకులకి, మీ కార్యకర్తలు కానీ, లేకపోతే మీ అధికారులు కానీ వీళ్ళకే మీరు భజన చేసుకుంటా
మీ ఉన్న అమౌంట్లు మీరు పంచుకోవడం తప్ప పేదవారికి ఏ విధంగా కూడా మీరు సాయపడతలేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో నువ్వు చెప్పే హామీలు, నువ్వు ఇచ్చే హామీలు 100కి 30% కానీ అమలు అవుతుంది తప్ప 70% ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీ ఇంట్లో మీ తండ్రులు సంపాదించిన ఆస్తులు కానీ లేకపోతే మీరు సంపాదించిన ఆస్తులు కానీ ప్రజలకు పడతలేదు. ఈరోజు ఏదైతే ప్రతి ఆఫీస్లో ప్రతి పేదవాడికంటే ప్రతి ఒక్క రూపాయి పన్నుతో ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి మా అమౌంట్ మాకు కష్టపడేవారు ప్రతి ఒక్కరు కూడా మీరు అమలు చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలని ఈరోజు అంగన్వాడీ తరపున మేము మీకు తెలియజేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మీరు ఇదే ఆలోచనతో ముందుకెళ్తానంటే బట్టికి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అనకాపల్లి జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. 2013లో దాడి వీరభద్రరావు తెదేపాకు రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైకాపాలో చేరారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైకాపాలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైకాపాకు రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబును కలవనున్నారు. పార్టీలో చేరికపై చర్చించేందుకు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ తెదేపా అధినేతను కలిసే అవకాశం ఉందని సమాచారం. అందరికీ నమస్కారం. ఈరోజు నాన్నగారు దాడి వీరభద్ర గారు, అలాగే నేను, అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే కుటుంబ సభ్యులు, అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇందాకట 3 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం, అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. మన అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం. వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి మా నాన్నగారు, మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ, ప్రజలందరికీ, అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూజన్, చర్చల తాలూకా ఫలితాలని రేపు వెలువరించడం జరుగుతుంది. అంతవరకు దయచేసి అందరూ ఎన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా 24 గంటలు ఓపిక పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా గోపాలపట్నం సింహాచలం దేవస్థాన పుణ్యక్షేత్రంలోని శ్రీ చందన పెరుమాళ్ల స్వామి పీఠంలో రాజస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో సుమారు 2000 మంది మాలలు ధరించినటువంటి సందర్భంలో మరియు అక్కడ ధనుర్మాసం సందర్భంగా విచ్చేసినటువంటి సుమారు 100 మంది భక్తులకు రాజయోగ జ్ఞానం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజయోగిని తపస్వి మూర్తి జ్ఞానగంగ అయినటువంటి బీకే రామేశ్వరి పరమాత్మ ఈశ్వరీయ సందేశాన్ని ఇచ్చారు. మరియు ముఖ్య అతిథిగా ఆనందపురం సర్పంచ్ మల్లమ్మ కూడా విచ్చేశారు. వీరందరికీ బీకే రామేశ్వరి భక్తి జ్ఞాన వైరాగ్యాలు యొక్క సమ్మేళనమే పరమాత్మ కలయికని అర్థం చేయించారు. ఒక భక్తి ఉన్నా లాభం లేదు, ఒక జ్ఞానం ఉన్నా లాభం లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నప్పుడే మనం పరమాత్మని అనుభూతి చేయగలుగుతామని సందేశాన్ని ఇచ్చి అందరికీ పరమాత్మ ఈశ్వరీయ ప్రసాదం కానుకలను అందజేశారు. పవిత్రమైన దీక్షా వస్త్రాలు ధరిస్తున్నాం. మామూలుగా ధరించే వస్త్రాలు కాదు, ఇది దీక్షా వస్త్రాలు.
అదేవిధంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా మన మనస్సుని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి పూజ పునస్కారం ఏదో నగర సంకీర్తన ఇవన్నీ చేస్తూ వస్తారు. అయినప్పటికీ కూడా ఇంకా మనసు మన మాట విను. మనస్సుని స్వాధీనపరచుకోవడం నేను మీకు చిన్న ఉదాహరణ రూపంలో చెప్తాను. ఒక మహారాజు గారి దగ్గర మదపటైన ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది యుద్ధరంగంలో రాజుగారిని తీసుకెళ్ళడానికి యుద్ధాలు చేసేదానికి యుద్ధంలోనే ఎక్కువ అలవాటు. అది బాగా ముసలిదైపోయింది. అది ఒక రోజు ఒక కందకంలో పడిపోతుంది అన్నమాట. కందకం అంటే పెద్ద గొయ్య, ఆ గొయ్యలో పడిపోతుంది. అందులోంచి ఏనుగుని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ ఏనుగు కూడా బయటికి రాలేదు, చాలా వృద్ధం అయిపోయింది. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగుని రక్షించడం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమేమి చేయాలని అడుగుతారు. ఆ మహారాజు గారు ఏం చెప్తారంటే, ముందు ఎవ్వరు దాన్ని లేపలేరు, ఆహారం ఇచ్చినా లేవదు, అయితే ఎంత మన బలవంతాన బయటకు తీసినా రాదు, దానికి బలం అక్కడే ఉంది, కింద పడిపోయింది కాబట్టి. అప్పుడు మహారాజు గారు అంటారు, యుద్ధభేరీలు మోగించండి అన్నారు. యుద్ధభేరీలు మోగించేసరికి ఆ యొక్క ఉత్సాహానికి అది బయటకు వచ్చేసిందన్నమాట. చూసారా, ఏనుగు యుద్ధభేరీలు మోగించింది. ఎందుకంటే దాని సంస్కారం ఉంది లోపల. యుద్ధం వచ్చినప్పుడు చాలా ఘేంకరించి మరి అది భయంకరమైనటువంటి రూపంలో శత్రువులను ఎదుర్కొనేది ఆ ఏనుగు. అందుకే సంస్కారం ఎలా బయటకు వచ్చిందంటే ఆ యొక్క యుద్ధనాదాలు యుద్ధభేరీ మోగించడం ద్వారా. మరి మన శరీరంలో కూడా ఆత్మ నిద్రాణం అయిపోయి ఉంది. ఎన్ని జన్మల నుంచి నిద్రాణం అయిపోయిందంటే జన్మ జన్మాంతరాల నుంచి అది నిద్రాణంగా నిశ్చేతనంగా పడి ఉంది. కాబట్టి మనం శరీరాన్ని మేలుకొల్పుతున్నాం, శరీరానికి అన్ని చెప్పుతున్నాం, శరీరాన్ని వినిపిస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటి నగరం మండలం గత 22 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేసి చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి హాజరవుతుండగా నగరి నియోజకవర్గ విజయపురం నగరి నిండ్రా మండలాలకు చెందిన 26 మంది అంగన్వాడీ ఉద్యోగులను కార్వేటి నగర పోలీసులు అరెస్టు చేసి సమ్మెకు పోనీయకుండా నిర్బంధించి కార్వేటి నగరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆవరణలో నినాదాలు చేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన 18,000 కోట్ల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు పోరుబాట పట్టారు. బుధవారం చిత్తూరు కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద 12 గంటల పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఎఫ్, ఏపీ, జేఎల్ఐ వంటి ఆర్థికపరమైన బకాయిలు 18,000 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల 18వ తేదీన కలెక్టర్లకు సమయం నోటీస్ ఇచ్చామని దశలవారీగా పోరాటం చేస్తూ నేడు 12 గంటల పాటు వంటవారపు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడ కేంద్రంలో 36 గంటలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మణికంఠ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులాగా చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, అధికారులు ఒక రకమైనటువంటి మాటలు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ అనేది ఉంది. మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 12 గంటల ధర్నా కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ విజయవంతమయ్యే సందర్భంలో ఉద్యోగులు ఒకటే డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో అదనంగా ప్రతి దానిపైన కూడా పెట్రోల్ తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మద్యం తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రతి దానిపైన కూడా వసూలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఉద్యోగులకు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు అని చెప్పేసి చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మేము కష్టపడి ఇష్టపడి దాచుకున్నటువంటి సొమ్ము పీఎఫ్ను తీసుకోవాలంటే మాకు సాధ్యం కాలేనటువంటి పరిస్థితి.
అదేవిధంగా ఉద్యోగి రిటైర్మెంట్ సందర్భంలో ఏపీజీఎల్ పేమెంట్స్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. జీతాలు అనేటివి 1వ తేదీ ఇస్తే చాలు అనేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా సరే ఉద్యోగులతో స్నేహపూర్తి వాతావరణంలో వ్యవహరించి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తే సరే, లేకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు రాష్ట్రంలో 3,000 రూపాయలకు పెన్షన్లు పెంపు, మండలంలో కొత్త పెన్షన్లు మంజూరు. రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందజేసిన ఎమ్మెల్యే. సిద్ధవటం మండలంలోని సిద్ధవటం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను తన చేతులు మీదుగా రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో వృద్ధులు, పెన్షన్దారులు తమ కాలు మీద వాళ్ళు నిలబడేయాలనే సంకల్పంతో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పెన్షన్ పెంపు చేసి పెన్షన్ కానుకగా కాకినాడలో నేడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారన్నారు. నవరత్నాలు అంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి మరొకసారి సీఎంగా ఆశీర్వదించి తనను రాజంపేటకు ఎమ్మెల్యేగా చేయాలని రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వరరెడ్డి, మండల ఉపాధ్యక్షులు నారపురెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దీపం లక్ష్మీదేవి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకుల రాజేశ్వరరెడ్డి, జవహర్ బాషా, జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు నూర్ బాషా, రాజశేఖర్ రెడ్డి, శోభన్ రెడ్డి, అవ్వారు జానకిరామయ్య, పి రవిశేఖర్ రెడ్డి, ప్రతాప్ నాయుడు, మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సిద్ధవటం మండలంలో జరుగుతున్నటువంటి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సింగిల్ విండో అధ్యక్షులకు, మండల ఉపాధ్యక్షులకు, మాజీ నాయకులకు, అలాగే ఎంపీటీ సభ్యులకు, సర్పంచులకు, పాత్రికేయులకు, ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకు అందరికీ కూడా పేరు పేరున అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, అవ్వాతాతలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈ సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మాట ఏం చెప్పాడో అది తప్పకుండా జానకిరామ్ ఇక్కడే కూర్చోలేండి మేడం, ప్రతాప్ బొంగు కూర్చోలేండి మా మాట చెప్పిన ప్రకారం ప్రీతమ ముఖ్యమంత్రి గారు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే విడతల వారీగా ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు పెంచి 4 ఏళ్లలో 5 ఏళ్లలో 3,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ యొక్క పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో 30 లక్షల చిల్లర ఉన్న పెన్షన్లు ఈ రోజు 66 లక్షల పెన్షన్లు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అవ్వాతాతలైతేమి, వికలాంగులైతేమి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది బాధలు, కష్ట సుఖాలు వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఇచ్చినప్పుడు, ఎందుకంటే గతంలో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఉన్న రోజులు కూడా మనం చూసాం. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఒకే చెప్పారు, ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మన వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరెవరికి కరెక్ట్గా వారికి ఏజ్ ప్రకారం ఉన్నాయో, వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్ళు ఉన్నాయో వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా ఈ 4.5 సంవత్సరంలో దాదాపు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఒక వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో చూస్తున్నాం, కొంతమంది అవ్వాతాతలు ఉంటే అలాగే రైల్వే కోడూరులో అశేష జనావాహిని నడుమ అంగరంగ వైభవంగా సాధికార బస్ యాత్ర. తండోపతండాలుగా తరలివచ్చిన జనాలు విజయం ఖాయమని భావిస్తున్న విశ్లేషకులు, గజమాలతో స్వాగతం పలికిన రైల్వే కోడూరు నాయకులు.
ఇది సాధికార యాత్ర కాదు, జగనన్న విజయయాత్ర అంటూ సంతోషంలో మునిగి తేలిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విషయాలు మాట్లాడుతున్నాయి. ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మంత్రివర్గంలో 17 మందికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా 4 ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. అలాగే రాజ్యసభలో మొత్తం 8 మంది ఉంటే అందులో 4 వెనుకబడినటువంటి తరగతులకి కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీలు మొత్తం 43 పదవులు ఇస్తే అందులో 29 ఎమ్మెల్సీలని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి కేటాయించడం జరిగింది. అదే తెలుగుదేశం టైంలో 49 మంది ఎమ్మెల్సీలు ఉంటే కేవలం 18 మంది మాత్రమే ఆ రోజు కేటాయింపులు జరిగినాయి. అలాగే స్థానిక సంస్థల్లో చూసినట్లయితే స్థానిక సంస్థల్లో మండలాలు దాదాపు 645 మంది మండలాధ్యక్షులకి ఎంపిక జరిగితే 67% మండలాలని అందరూ కూడా నమస్కారం. ఈనాడు కోడూరులో జరుగుతున్న సామాజిక సాధారణ బస్ యాత్ర కార్యక్రమంలో వేదికన ఒక పక్కన ముస్లిం మైనార్టీ సోదరులు మన సినీ స్టార్ ఆలీ గారు, అదేవిధంగా ఎస్టీ కార్పొరేట్ చైర్మన్ ప్లస్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా పక్కన తిరుపాల్ గారు, అదేవిధంగా ముస్లిం సోదరులు అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నాము. ఈనాటి గడిచిన 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి నుంచి కూడా ఒక సామాజిక ఈక్వేషన్స్తో, సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈరోజు కూడా ప్రభుత్వం నడిపిన తీరు మనందరం కూడా చూస్తున్నాం. బహుశా భారతదేశ చరిత్రలో 70 సంవత్సరాల తర్వాత ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ సోదరులు, ఎస్సీ ఎస్టీ సోదరులు తన యొక్క కులాన్ని కానీ తన మతాలను కానీ అన్నింటి కూడా యూనిట్గా ఏకగ్రతతో వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం వచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తే తన వర్గానికి, తన మనుషులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలివేషన్ ఉంటుంది. ఎలివేషన్ ఉన్నప్పుడు తన వర్గాన్ని ఎక్కువ చదువుకునే దానికి ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ఈరోజు కూడా మనము గ్రౌండ్ రియాలిటీలో ఏ విధంగా ఉన్నదో ఫోకస్ పెట్టి ఒక టార్చ్ బేరర్ లాగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తీసుకుని ఒక దేశానికి రోల్ మోడల్ ఉన్నారు. మనందరం చూస్తున్నాం. ఈ యొక్క రోల్ మోడల్ కూడా భారతదేశంలో కూడా అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు అందరికీ తెలిసిన ఈరోజు యొక్క జీవితం యొక్క సామాజిక సాధనత ఈ ప్రభుత్వం జరిగిందని చెప్పేసి నేను అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.